హలో హాయ్ నమస్తే ఫ్రెండ్స్. చూడండి, చుక్కాకు తెచ్చుకున్నాం కదా. చుక్కాకు 2 టమాటాలు, కొత్తిమీర, కొంచెం 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు అన్నీ వేసి మిక్సీలో కొట్టుకొని వాటి తర్వాత పెట్టి ఒక పెద్ద ఎర్రగడ్డ వేసి బాగా ఫ్రై చేసి ఆయిల్ వేసినాక వేసేసి ఈ చికెన్ కూడా బాగా ఉప్పు పసుపు వేసి కొంచెం బాగా ఫ్రై చేసేసి చుక్కాకు పులిహోర చాలా బాగుంటుంది. చేసేటప్పుడు చూపిస్తా రండి. పొయ్యి మీద దబరా పెట్టుకొని దబరాలో ఆయిల్ వేసి ఆయిల్ పెట్టుకున్నాం కదా. ఆయిల్ కాగింది, కొన్ని ఆవాలు, కొన్ని ఎర్రగడ్డలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర ఇంకా దాంట్లో గ్రైండ్ చేసేసాం కదా. దీంట్లో వేస్తే పిల్లలు తినరు, ఆకులుగా ఉంటాయి, తీసి పరేస్తారని దాన్ని గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది. బాగా వేగింది కదా ఎర్రగడ్డ, మిక్సీ కొట్టుకున్నాం కదా. ఇవన్నీ వేసి బాగా వేగనివ్వాలి. ఇది బాగా 5 నిమిషాలు బాగా వేగనివ్వాలండి. ఇది బాగా వేగాల. ఇది వేగే లోపల ఏం చేస్తామంటే చికెన్ ఒక బాండలో వేసేసి కొంచెం పసుపు, కొంచెం లైట్గా ఉప్పు వేసేసి దీన్ని బాగా కొంచెంసేపు మగ్గనివ్వాలి. దీంట్లో కూడా కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు, ఆ స్మెల్ బాగా వస్తుంది కదా. ఇది వేగేటప్పుడు కూడా కొంచెం పసుపు, కొంచెం ఉప్పు చేస్తే వేగేటప్పుడు కూడా మంచి వాసన వస్తుంది. చూడండి, బాగా ఏగిపోయింది కదా. అట్లా కొత్త ఆయిల్ కూడా పైకి వస్తూ ఉన్నట్టుంది. ఏగితే ఏమవుతుందంటే కొంచెం కారం పడినా కూడా ఉడికిపోతే కారం చచ్చిపోతుంది. అందుకని మళ్ళీ కారం ఉన్నా కూడా బాగుంటుంది, కారం లేకుండా బాగుంటుంది. దాంట్లో పాటు ఈ ఆకు వేసేసుకొని 5 నిమిషాలు మూత పెట్టేస్తే ఉడికిపోతుంది. ఉడికిపోయింది చూడండి. అది మిక్సీ కొట్టాం కదా, పచ్చిమిరపకాయ